నిన్న ఇడ్లీలోకి సింపుల్గా ఒక చట్నీ చూసాను, చాలా బాగా అనిపించింది, మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చేశాను. దీనికి ఏం లేదు, ముందు ఒక 3 ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి తీసుకున్నా. అండ్ టమాటోస్ అవి 2 జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి వేయించుకుని. దాని తర్వాత వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, ఇది వేసుకోండి, తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలాంటి చట్నీలు చేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి సరిపడా వాటర్ వేసుకుని లూజ్గా చేసుకోండి. చట్నీ వాటరీగా ఉండాలి. అండ్ తాలింపు పెట్టుకుని అందులో వేసుకోవటమే. వాటరీగా చేసుకుంటేనే బాగుంటుంది. టిఫిన్ సెంటర్ స్టైల్ చట్నీ అనమాట ఇది. దీన్ని ఇప్పుడు వేడి వేడి ఇడ్లీల మీద వేసుకుంటే అద్దరిపోతుంది. వేడి వేడి ఇడ్లీల మీద ఇలా చట్నీ వేసుకుని గట్టిగా చేసుకోవద్దు, నేను చెప్తున్నా కదా, ఎంత కుదిరితే అంత వాటరీగా చేసుకోండి. తాలింపులో ఆవాలు మాత్రం బాగా వేగాలి, కరివేపాకు క్రిస్పీగా అవ్వాలి, ఎండుమిరపకాయలు వేగాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుని తినేయండి. వాయిస్ ఇంకా సెట్ అవ్వాలా, ప్లీజ్ సారీ అబౌట్ మై వాయిస్, ఇంకా సెట్ అవ్వలేదు.